నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రాధాన్యత అన్న మంత్రి నారా లోకేష్. ఏఐ ఆధారిత నైపుణ్యం పోర్టల్ మార్చి నాటికి అందుబాటులోకి తెస్తామని వెల్లడి. నందిపల్లి మహానందీశ్వర స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఆధ్యాత్మిక చింతన, భక్తి మార్గం ద్వారానే సమాజంలో శాంతి నెలకొంటుందని స్పష్టీకరణ. జిల్లా వివిధ కేసుల గంజాయి నిల్వలను రేంజ్ డీఐజీ పర్యవేక్షణలో దగ్ధం చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు. గంజాయి రహిత సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యమన్న ఐజీ గోపీనాథ్ జెట్టి. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను డిమాండ్ చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. జగన్ హిందూ వ్యతిరేకి కావడమే ఇలాంటి ఘటనకు కారణమని ఆవేదన వ్యక్తం. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శాసనసభలో స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 22 పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించామని, వీటి ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యమని వివరించారు. రాయలసీమలో ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్, కర్నూలులో గ్రీన్ ఎనర్జీ, నెల్లూరులో ఏసీ, గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్, గోదావరి జిల్లాలో ఆక్వా, ఉత్తరాంధ్రలో ఫార్మా, స్టీల్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. క్లస్టర్ విధానంలో కేవలం తయారీ మాత్రమే కాకుండా అనుబంధ విభాగాలన్నింటినీ ఒకే చోట చేర్చి పటిష్టమైన ఎకోసిస్టమ్ నిర్మిస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని, ఇందుకోసం మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, సుజిలాన్ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నట్లు తెలిపారు. తిరుపతి ఐఐటీలో డిజైన్ సెంటర్ ఏర్పాటుతో పాటు ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ ఆధారిత నైపుణ్యం పోర్టల్ను మార్చి నాటికి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. సూపర్ 6లో మన ఇచ్చిన తొలి హామీ అధ్యక్ష 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పన అధ్యక్ష. దాంట్లో మీరు చూస్తే అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ప్రధానమైంది క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మనం తీసుకుంటాం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికీ సుమారుగా 22 క్లస్టర్స్ ఐడెంటిఫై చేశాం అధ్యక్ష. ప్రజాప్రభుత్వం అధికారులకు వచ్చిన చాలా స్పష్టంగా ఏం చెప్పింది, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మన నినాదం అధ్యక్ష. మీరు చూస్తే రాయలసీమలో అనంతపూర్ జిల్లాలో ఒక ఆటోమోటివ్ క్లస్టర్ కానివ్వండి, మన అదేవిధంగా కర్నూలుకి వచ్చే గల రెన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ కానివ్వండి, సిమెంట్ క్లస్టర్ కానివ్వండి, కడప చిత్తూరులో వచ్చేసే గల మనకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అట్లా నెల్లూరులో ఇప్పుడు గ్లాస్ క్లస్టర్ వస్తుంది, ఏసీ క్లస్టర్ వస్తుంది, ప్రకాశం జిల్లాలో కంప్రెస్డ్ బయోగ్లాస్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ క్లస్టర్ తయారు చేస్తున్నాం, ఆక్వా క్లస్టర్, దాని తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్ళే గల ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, స్టీల్ క్లస్టర్, ఇట్లా 22 క్లస్టర్స్ అధ్యక్ష. డ్రోన్ సిటీ వస్తుంది, స్పేస్ సిటీ వస్తుంది. సో ఇది ఎందుకు తీసుకొచ్చామంటే క్లస్టర్లో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది చాలా చాలా అవసరం అధ్యక్ష. కేవలం బేసిక్ మ్యానుఫ్యాక్చరింగే కాకుండా దానికి ఉన్న అనుబంధ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా అదే క్లస్టర్లోకి తీసుకురావాలనేది ప్రభుత్వం లక్ష్యం అధ్యక్ష. ఉదాహరణ ఇస్తాం అధ్యక్ష, మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకుంటే యాపిల్ అనే సంస్థ డిజైనింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తారు అధ్యక్ష. మ్యానుఫ్యాక్చరింగ్ 100% మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఫాక్స్కాన్ చేస్తుంది. బట్ అన్ని కాంపోనెంట్స్ ఫాక్స్కాన్ తయారు చేయదు అధ్యక్ష. సుమారుగా 2000 మంది సప్లయర్స్ దగ్గర నుంచి ఫాక్స్కాన్ ఆ కాంపోనెంట్స్ కొనుగోలు చేస్తుంది. బ్యాటరీ ఒకరు తయారు చేస్తారు, కెమెరా మాడ్యూల్ ఒకరు తయారు చేస్తారు, కెమెరా లెన్స్ ఒకరు తయారు చేస్తారు, ఫోన్ కావాల్సిన స్క్రీన్ ఒకరు తయారు చేస్తారు. సో ఇది ఇట్లా 2000 మంది ఎవరైతే సప్లయర్స్ ఉంటారో ఒక్క ఎకో సిస్టంలోకి తీసుకురావాలని అధ్యక్ష.
పులివెందుల నియోజకవర్గం వెంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. గ్రామంలోని శ్రీ పార్వతీదేవి సమేత మహానందీశ్వర స్వామివారి నూతన విగ్రహ ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక మహోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి ఆలయానికి చేరుకున్న ఆయన వేద పండితుల మంత్ర ఉచ్చారణల మధ్య నిర్వహించిన ప్రత్యేక పూజలు, హోమాల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ దేవాలయాలు మన సంస్కృతికి ప్రతీకలని, భక్తి మార్గం ద్వారా సమాజంలో శాంతి నెలకొంటుందని పేర్కొన్నారు. నూతన విగ్రహ ప్రతిష్టను విజయవంతంగా నిర్వహించిన ఆలయ కమిటీ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డిని, సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా విశాఖ రేంజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారని ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. బుధవారం అనకాపల్లి జిల్లా పరవాడలో వివిధ కేసుల్లో భారీగా స్వాధీనం చేసుకున్న గంజాయి మత్తు పదార్థాలను ధ్వంసం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2024 నుంచి జనవరి 2026 వరకు గడిచిన 20 నెలల్లో గంజాయి నివారణపై అద్భుత ఫలితాలు సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 783 కేసులకు సంబంధించిన 52,336 కిలోల గంజాయి, 142 లీటర్ల హషీష్ ఆయిల్ను నేడు ఇన్సిరేషన్ పద్ధతిలో ధ్వంసం చేస్తున్నామన్నారు. గత 20 నెలల్లో 976 కేసులు నమోదు చేసి 2,405 మందిని అరెస్టు చేశామని, 685 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. స్మగ్లర్ల ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ 9.19 కోట్ల ఆస్తులను జప్తు చేశామన్నారు. సాంకేతిక నిఘా కోసం 33 డ్రోన్లను, కోచ్, నిధాన్ వంటి యాప్లు వాడుతున్నామని తెలిపారు. ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ చేయాలి, అమ్మేవాళ్ళని అక్కడ నివారించాలి, కన్సంప్షన్ చేసేవాళ్ళంటే ఫైనల్ ఎండ్ యూజర్ ఉంటాడు కదా, అతని మీద కూడా కేసులు ఉంటాయి. అందుకని దయచేసి ఎవరు కూడా చేయడానికి లేదు. అన్ని చోట్ల కూడా మేము నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే సోర్స్ ముందు చేయాలనే ఉద్దేశంతో సోర్స్ మీద పడ్డాం. పైన దానికి సంబంధించి చాలా టెక్నాలజీ వాడుతున్నాం. ఇప్పుడు ఈ మధ్య మీరు చూసే ఉంటారు, మల్టీ స్పెక్ట్రమ్ డ్రోన్స్ వాడటం వల్ల ఇది ఫలానా అంటే ఈ అక్కడ ఆకు ఫలానా కాదా అని చెప్పడం ద్వారా మనం ప్రతి చోటకి మనం వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అక్కడ కొంచెం మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనం టీమ్స్ పంపించి అన్ని చేస్తూ ఉన్నాం. సో సాగు ఎంత కంట్రోల్ చేస్తే ఎంత ఇంపార్టెంటో రవాణా చెక్ పోస్టులు, అది పర్మనెంట్ చెక్ పోస్టులు కావచ్చు, డైనమిక్ చెక్ పోస్టులు, దాని ద్వారా రవాణా ఆపుతున్నాం. అదేవిధంగా ఎవరైతే అమ్ముతున్నారో, ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో, ఎవరైతే ముందుగానే ఇన్వెస్ట్ చేసి ఆ రైతులకు పైసలు ఇచ్చి చేయండి అని చెప్తున్నారో వాళ్ళ మీద, అంటే వాళ్ళ మెయిన్ కింగ్ పిన్స్ బిజినెస్ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ట్రేడర్స్ ఎవరు, అదేవిధంగా ఫైనల్ కన్సంప్షన్ చేస్తున్నారు. ఏ ఒక్కరిని వదిలేదు. అంటే కన్సంప్షన్ కదా, చిన్నది 2 గ్రాములు ఉన్నాయి కదా, 5 గ్రాములు ఉన్నాయి, వదిలిపెట్టేది లేదు. వాళ్ళ మీద అప్పుడే మన కంట్రోల్ అవుతుంది. సో ఫైనాన్షియల్ అసెట్స్ కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకంటే ఈ ఎన్డీపీఎస్ రిలేటెడ్ కేసులో అది కూడా ప్రొవిజన్ ఉంది కాబట్టి అది కూడా చేయడం జరుగుతూ ఉంది. సో అన్ని లెవెల్లో కూడా కంట్రోల్ చేయడం ద్వారా పూర్తిగా చేయాలని, ప్లస్ అవగాహన అందరూ కల్పించాలనే ఉద్దేశంతో ఇన్ఫర్మేషన్ ఉన్నది తెలియజేయమని చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం 21,504 మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని, వారి కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,721 డయాలసిస్ మిషన్లు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 985 మిషన్లు, నెట్వర్క్ ఆసుపత్రుల్లో 1736 మిషన్లు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. గతంలో నెలకు సుమారు 40,000 డయాలసిస్ సెషన్లు జరగగా ప్రస్తుతం ఆ సంఖ్య 66,000కు పెరిగిందని మంత్రి వివరించారు. కిడ్నీ బాధితుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా గత 20 నెలల్లో 14 కొత్త డయాలసిస్ కేంద్రాలను మంజూరు చేశామని తెలిపారు. వైద్య సేవలతో పాటు బాధితులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని, ప్రస్తుతం 675 మంది పేషెంట్లకు నెలకు 10,000 రూపాయలు చొప్పున పింఛన్లు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం, శాశ్వత పరిష్కారం కోసం ఉద్యానంలో శాశ్వత పరిష్కారం కోసం కొన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కానీ ఇతర యూనివర్సిటీలతో ఎంఓయూ కుదుర్చుకోవడం జరిగింది. దానికి కారణాలు ఏంటనే విషయాన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉన్నది అధ్యక్ష. రెండవ ప్రశ్న వారు అడిగింది పబ్లిక్ ప్రైవేట్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్లో ఉన్నాయా, ప్రైవేట్ సెక్టార్లో ఉన్నాయా అని అడిగారు. మొత్తం 2,721 మెషన్స్, డయాలసిస్ మెషన్స్ వాళ్ళ రాష్ట్రంలో ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో 985
గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నాయి, 1736 175 నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉన్నాయి అధ్యక్ష. తర్వాత మెడిసిన్స్ కన్జ్యూమబుల్స్ గురించి అడిగారు. అటువంటి సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా సరఫరా చేయడం జరుగుతుంది అధ్యక్ష. హెచ్ఐవి హెచ్పివి పేషెంట్స్ గురించి ప్రత్యేకంగా ప్రతి డయాలిసిస్ సెంటర్లో కూడా ప్రత్యేకంగా బెడ్ ఒకటి ఉంచడం జరుగుతుంది. టోటల్ పేషెంట్స్ ఎంతమంది అడిగారు. రాష్ట్రంలో సీకేడీతో బాధపడుతున్న టోటల్ పేషెంట్స్ 21,504 మంది ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ప్రభుత్వ రంగంలో రిజిస్టర్ అయిన వాళ్ళు 8,692, అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో రిజిస్టర్ అయిన వాళ్ళు 12,912 ఉన్నాయి అధ్యక్ష. అయితే ఈ గౌరవ సభ్యులకి దృష్టికి తేవలసింది ఏంటంటే అధ్యక్ష, ఈ 20 నెలల్లో 14 డయాలసిస్ సెంటర్ని రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 11 ఇప్పుడు ఇంకా కొత్తగా టెండర్ ప్రక్రియలో కూడా ఉన్న విషయం నేను వారి దృష్టి తెస్తున్నాను. మీరు గతంతో పోలిస్తే మెషన్స్ పెరిగాయి, సెషన్లు కూడా పెరిగాయి అధ్యక్ష. గతంలో ప్రభుత్వం వచ్చే నాటికి 555 మెషన్లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 726 మెషన్లు అయ్యాయి. నెలకి 40,000 సెషన్లు జరుగుతూ ఉండేవి అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా నెలకి 66,000 సెషన్లు జరుగుతున్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే 23-24లో 10,24,000 సెషన్లతో జరిగాయి. దాని తర్వాత పెరుగుతూ వచ్చి ఈ సంవత్సరం ఇంకా 10 నెలల కాలానికి 13 లక్షల సెషన్లు 13,75,706 సెషన్లు జరిగాయి అధ్యక్ష. అంటే రాష్ట్రంలో ఉంటున్న సికేడీతో బాధపడుతున్న పేషెంట్లకు పెన్షన్ ఇవ్వడమే కాకుండా వారిని ఆదుకునే దిశగా డయాలసిస్ సెంటర్లు పెంచడం, అదేవిధంగా సెషన్స్ కూడా పెంచే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రామ్ లో భాగంగా పీపీపీ కింద కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందిస్తా ఉంది అధ్యక్ష. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన ఘటనలో బాధ్యులైన వారిపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు డిమాండ్ చేశారు. శాసనసభలో ప్యానెల్ స్పీకర్ పి విష్ణుకుమార్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ఈ అంశంపై సుదీర్ఘంగా మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సరఫరా చేసిన నెయ్యిలో అసలు నెయ్యి ఆనవాళ్లే లేవని నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ వైసీపీ నాయకులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేయడం దారుణమన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేక భావాజాలం వల్లే ఇలాంటి ఘటనలు జరిగాయని, గత 5 ఏళ్ల పాలనలో రామతీర్థం సహా అనేక దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నివేదికలు తప్పును ఎత్తుచూపుతున్న చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకని భక్తులు ప్రశ్నిస్తున్నారని, హిందూ ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని రమేష్ బాబు స్పష్టం చేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు ఏదైతే మనం చర్చ చేపట్టామో అది ఒక సున్నితమైన ఆవేదనతో బాధతో కూడిన అంశం అధ్యక్ష. ఇలాంటి సందర్భం హిందువులుగా మనం ఎవరు కోరుకొని అంశంగా నేనైతే భావిస్తా ఉన్నాను అధ్యక్ష. మనం ఎప్పుడూ కూడా మనకేదన్నా ఒక చిన్న బాధ వచ్చినా, ఒక ఆవేదన కలిగినా వెంటనే మనం వెంకటేశ్వర స్వామిని కోరుకుని మొక్కుకుని ఆ దేవుడి దగ్గరికి వస్తాము, మాకు ఉపశమనం కావాలి అని చెప్పి ఈ ప్రపంచం నలుమూలలో ఉన్న హిందువులందరూ కూడా నమ్మే ఆరాధ్య దైవం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి అధ్యక్ష. మరి అలాంటి స్వామి ప్రసాదమే కల్తీ అయింది అనేది ఇందాక నెహ్రూ గారు చెప్పారు. నేను రాసుకున్నా, ఫస్టే అది రాసుకున్నాను. కల్తీ అంటున్నారు కానీ అసలు నెయ్యే వాడలేదనేది అనేక సందర్భాల్లో దర్యాప్తు సంస్థలు చెప్పాయి. బయట ప్రజలు కూడా ఆవేదన చెందే అంశంగా అది మారిందన్న విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ, మాజీ మంత్రి ఆర్కే రోజా బుధవారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆమె స్వామివారిని సందర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు అధికారులు సాదరంగా ఆహ్వానం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆమెకు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల ఆమె మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటు చేసుకున్న కల్తీపాల ఘటనపై స్థానిక ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ నిందితుడైన పాల వ్యాపారి సుమారు 126 కుటుంబాలకు పాలు సరఫరా చేసినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు.
కిడ్నీ సమస్యల అనుమానంతో బాధిత ప్రాంతాల్లో వైద్యుల ప్రత్యేక పరీక్షలు నిర్వహించారని, ప్రస్తుతం 12 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ దుర్ఘటనలో ఇప్పటికే 5 మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉందని, వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుల వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, టీడీపీ జిల్లా అధ్యక్షులు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొని బాధితులకు భరోసా ఇచ్చారు. అంటే ఒక రకంగా కల్తీ పాలంటే ఈ గణేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే పాలు అందరికి పోస్తూ ఉంటాడు, అతను స్వయంగా గొడ్లు ఆవులు పెట్టుకోవటం కాకుండా 42 మంది రైతుల దగ్గర నుండి పాల సేకరణ చేసి రోజుకి 120 లీటర్లు ఈ ఇళ్లకి పోస్తూ ఉంటారు. 106 ఇళ్లకి పోస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో అతను ఏదైతే రాత్రి సేకరించిన పాలు డీప్ ఫ్రీజర్ లో, అంటే చిల్లింగ్ కోసం అని చెప్పి చల్లగా ఉండాలి, పాడకూడదు అనేటువంటి ఆలోచనతోటి చిల్లర్లో ఏదైతే ఈ పాలు అతను నిల్వ చేస్తూ ఉంటాడో దాని నుండి అక్కడ చిల్లింగ్ కెమికల్ లీక్ అయినటువంటి సందర్భంలో ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి ఈ కెమికల్ లీక్ అయ్యి పాలల్లో కలిసిపోయి కల్తీ అయినటువంటి నేపథ్యం. 15వ తారీఖున అందరూ కూడా అతనికి కంప్లైంట్ చేశారు. పాలలో టేస్ట్ లో మార్పు వచ్చింది, చేదుగా ఉన్నది అనేటువంటి విషయం అతనికి తెలియజేశారు. కానీ అతను కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదేమో, ఏదో గొడ్లకి బాగాలేదు అనేటువంటి ఒక నెపంతో పాలను అందరికీ పోయటం అనేది కొనసాగించాడు. ఆ సందర్భంలో మీరు చూసినట్లయితే చాలా వరకు 60 సంవత్సరాలు పైబడినటువంటి వారు, అదేవిధంగా 5 సంవత్సరాలు లోబడినటువంటి పిల్లలకి బాగా దీని యొక్క ఎఫెక్ట్ కనబడటం జరిగింది. ఇది అందులోనూ డయాబెటిస్, హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి, అంటే మధుమేహం మరియు హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నటువంటి వారి మీద ప్రభావం మరింతగా చూపడం జరిగింది. ఇప్పుడే మేము లోపలికి వెళ్ళి ఐసీయూలో కూడా ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రావడం జరిగింది. వారందరూ కూడా నిర్ధారించినటువంటి విషయం ఇదే. అంటే నిపుణులు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో, ఈ ఇథిలీన్ గ్లైకాల్ అనేటువంటి కెమికల్ సాధారణంగా వయసు పైబడినటువంటి వారికి, మధుమేహం ఎక్కువగా ఉన్నటువంటి వారికి ఎఫెక్ట్ అవుతుందని చెప్పి నిపుణులు కూడా నిర్ధారించినటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా ముందుగా నేను మన జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ గారి దగ్గర నుండి ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను. డిఎం అండ్ హెచ్ఓ గారిని, ప్రతి ఒక్కరిని కూడా జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మొన్న రాత్రి నాకు తెలిసినప్పుడు కీర్తి గారికి, కలెక్టర్ గారికి ఫోన్ చేసి నేను మొన్న రాత్రి వారితో మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడే వారు మొత్తం కూడా వారు తెలియజేశారు ఏ విధంగా జిల్లా యంత్రాంగం స్పందించింది. వారి ఇళ్లకెళ్లి బ్లడ్ శాంపిల్స్ దగ్గర నుండి, పాల శాంపిల్స్ దగ్గర నుండి తీసుకోవటం. రాజమహేంద్రవరంలో పాల కల్తీ కారణంగా మరణాలు సంభవించిన ఉదంతం వెలుగు చూసిన నేపథ్యంలో విశాఖలో పలు పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. నగరంలో ప్రధాన కూడళ్లు, పాల విక్రయ కేంద్రాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి షాపు యజమానులు విక్రయిస్తున్న పాల నాణ్యతను నిశితంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో భాగంగా పాలల్లో వెన్న శాతం, ఎస్ఎన్ఎఫ్ వంటి ప్రమాణాలను పరీక్షించడంతో పాటు కృత్రిమంగా పాలను చిక్కగా చేసేందుకు ఏవైనా రసాయనాలు కలిపారా అనే కోణంలో శాంపిల్స్ సేకరించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే నిబంధనలకు విరుద్ధంగా కల్తీ పాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, షాపు యజమానులు తప్పనిసరిగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు. ఈరోజు కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు స్టేట్లో మొత్తం అంతా కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ మిల్క్ వెండర్స్ ఎక్కడైతే రిటైల్ అంటే లూజ్గా ఎక్కడైతే అమ్ముతున్నారు అనే దీని మీద సర్ప్రైజ్ రైడ్స్ అన్ని కండక్ట్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా మన విశాఖపట్నం జిల్లాలో మనం 16 ప్లేసుల్లో రైడ్స్ కండక్ట్ చేస్తున్నాం. అక్కాయపాలెం, తర్వాత మన ఆసిలిమెట్ట, సీతాందార్ ఒకటి, శివాజీపాలెం ఒకటి, ఎంవీపీ కోన్లో ఒకటి అవుట్లెట్స్ అని ఐడెంటిఫై చేసాం. రూరల్లో కూడా మధురవాడ ఒకటి, ఆరిలోవ, విశాలక్ష్మణార్ ఒకటి, గాజువాక, కోర్మాన్పాలెం, తర్వాత పెందుర్తి ఏరియాలో కూడా రైడ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే పాలలో ఏదైనటువంటి హార్మ్ఫుల్ అంటే కెమికల్స్ ఏమైనా కలిపి వీళ్ళు ఏమైనా అమ్ముతున్నారా, లేదా క్వాలిటీ ఉన్నదా, లేదా సరైనటువంటి క్వాలిటీతో అమ్ముతున్నారు, ప్రజలకి మంచి ఆహారం, సేఫ్టీ ఆహారం, సురక్షితమైనటువంటి పాలు అమ్ముతున్నారు లేదని చెప్పేసి దాని మీద శాంపిల్స్ తీయడం జరుగుతుంది. మనకి యాక్చువల్గా ఏంటంటే
ఈ పాలు అమ్మేటప్పుడు చాలా వరకు ప్యాకింగ్ వస్తున్నాయి. వీళ్ళు ఏంటంటే అవుట్లెట్స్, డైరీ ఫార్మ్స్ అన్నీ కూడా మనకు అవుట్లెట్స్ ఉన్నాయి. విశాఖపట్నం అవుట్లెట్స్లో ఉన్నాయి. అక్కడ డైరీ ఫార్మ్స్ నుంచి మార్నింగ్ ఏంటంటే రిటైల్ షాప్స్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా సిటీలో. రిటైల్ షాప్స్ తీసుకొచ్చి వీళ్ళు ఈ క్యాన్లు, 60 లీటర్ల క్యాన్లు ఉన్నాయి కదా, ఈ క్యాన్ల ద్వారా చిల్లుని తీసుకొచ్చి వాళ్ళు రిటైల్గా ప్యాక్ చేసి అమ్మడం జరుగుతుంది. ముఖ్యంగా దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉండాలి, తర్వాత ఎక్స్పైరీ డేట్ ఉండాలి, బ్యాచ్ నెంబర్ ఉండాలి, వెజ్ లోగో ఉండాలి, కస్టమర్ కేర్ అంటే ఎవరిని ఏదైనా పాడైపోతే ఎవరిని రీకాల్ ప్రొసీజర్ అని ఉందండి మాకు. లేబుల్ డిక్లరేషన్లో రీకాల్ ప్రొసీజర్ ఒకటి ఉంది, పాడైపోయిన వస్తువు మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి. తర్వాత కంటెంట్స్ అంటే ఒక 100 mlకి లేదా 500 mlకి కంటెంట్, పోషక విలువ ఎంత ఉండాలి, ఎన్ని గ్రాములకి ఎంత ఉండాలి అని కూడా డిక్లరేషన్ ఇవ్వాలి స్పెసిఫిక్గా. ఆ టైప్ ఆఫ్ అయితే ఇక్కడ జరగట్లేదు, లూజ్ పాలు అమ్ముతున్నారు వీళ్ళు. దీంట్లో మీ సస్పెషన్ ఏంటంటే మిల్క్లో మిల్క్ ఫ్యాట్ కానీ, మిల్క్ సాలిడ్స్ కానీ, షుగర్ కానీ, స్టార్చ్ కానీ, యూరియా కానీ, కార్బోనేట్స్ కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ ఇలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఏమైనా మిక్స్ చేస్తున్నారా అని సస్పిషన్ అనుమానంతో ఈరోజు శాంపుల్స్ అన్నీ కూడా చూస్తున్నాం. ఒకవేళ ఏదైనా క్వాలిటీ ఇవ్వవలసినట్టు పోషక విలువలకి ఏమైనా దగ్గర లేకపోయినా సరే. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆర్ఎస్ఎస్ పేరుతో సాగుతున్న మత విద్వేషాలను తక్షణమే అరికట్టాలని సిపిఎం నగర కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. బుధవారం విశాఖలో నిర్వహించిన వామపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యా నిలయంగా ఉండాల్సిన వర్సిటీలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసేలా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. విశ్వవిద్యాలయంలో మతపరమైన చిచ్చు పెట్టేవారిపై ముఖ్యమంత్రి తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏయూ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, విద్యార్థుల మధ్య విభేదాలు సృష్టించే చర్యలను వామపక్షాలు సహించబోవని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర వామపక్ష నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రశాంతతకి, మత సామరస్యానికి నిలయమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ మూకలు మత వైషమ్యాల్ని సృష్టిస్తున్నాయి. ఇది సరికాదన్నటువంటి విద్యార్థుల మీద దాడులు చేశాయి. పోలీస్ యాక్ట్ 30 ఉన్నా సరే పోలీసు సమక్షంలోనే ఆంధ్ర యూనివర్సిటీ వద్ద విద్యార్థి కార్మిక సంఘాల జెండాలు, అలాగే దళిత సంఘాల జెండాలని దౌర్జన్యంగా తొలగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తక్షణమే జోక్యం చేసుకొని ఈ దౌర్జన్యాలకు పాల్పడుతూ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, బీజేపీ, ఏబీవీపీ మూకల మీద తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఆంధ్ర యూనివర్సిటీలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని జిల్లా వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఏయూ విద్యార్థులపై ఆర్ఎస్ఎస్ మూకలు దాడి చేస్తే దీనికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు రాజకీయ రంగు పులుతున్నారు. దీన్ని కూడా బీజేపీ ఇష్టం కోసం ఉపయోగించుకొని చూస్తూ ఉన్నారు. కమ్యూనిస్టులు దీనికి అంటగడతా ఉన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఏబీవీ మూకలు కమ్యూనిస్టుపై విషం కక్కుతూ ఉన్నారు. వీళ్ళ ఆందోళన, ఆవేదన ఎలా ఉందంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతం కాలం చెల్లిపోయిందంట. ఈ అజ్ఞానులకు విషయం గుర్తు చేసుకోవాలి. అదేంటంటే మనిషి శరీరంలో రక్తం ఎరుపున్నంత కాలం కమ్యూనిస్ట్ సిద్ధాంతం అజేయంగా నిలుస్తుంది. ప్రాణాంతకమైన SMA టైప్ 1 స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో పోరాడుతున్న చిన్నారి పునర్విక ప్రాణాలను కాపాడాలంటూ విశాఖలో ఒక వినూత్న పాదయాత్ర నిర్వహించారు. సాహితీ అనే విద్యార్థిని ఆధ్వర్యంలో పలువురు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పునర్విక అనే చిన్నారికి వేయాల్సిన ఇంజెక్షన్ ఖరీదు సుమారు 16 కోట్లు ఉంటుందని, ఇప్పటికే ప్రభుత్వం దాతల ద్వారా కొంత సహాయం అందుతుందని సాహితీ తెలిపింది. అయితే తన ధ్యేయం ఇటువంటి వారికి ప్రభుత్వం ఆదుకోవాలని ఈ పాదయాత్ర నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ పాదయాత్ర పాత గాజువాక నుంచి సంపత్ వినాయక్ గుడి వరకు సాగుతుందని తెలిపారు. మార్గమధ్యలో ఉన్న ప్రతి చర్చి, మసీదు మరియు దేవాలయాల్లో చిన్నారి ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామన్నారు. తాము ఎటువంటి నిధులు వసూలు చేయడం లేదని, కేవలం ఆ చిన్నారి క్షేమంగా కోలుకోవాలని భగవంతుడిని కోరుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లో పునర్విక కోసం ప్రార్థించాలని విద్యార్థిని సాహితీ ఆవేదనతో విన్నవించారు. మనం ఈ మధ్యన యూట్యూబ్లలో, ఫేస్బుక్లలో ఎక్కడ చూసినా పునర్విక అనే పాప కోసం వస్తుంది. ఆ పాపకి SMA టైప్ 1 అనే వ్యాధితో తను బాధపడుతుంది. ఒక ఇండిషన్ 16 కోట్లు. ఆ పాప కోసం అందరూ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందని సమాచారం ఉంది.
ఆ పాపలానే కాకుండా చాలా మంది పిల్లలు వ్యాధితో బాధపడుతున్నారు. ఆ దేవుడు ఆ పిల్లల్ని చల్లగా చూడాలి. మేము ఇక్కడ పాతగాజువాక నుంచి సంపత్ వినాయకుడ గుడి వరకు ప్రతి చర్చ్, ప్రతి మసీదు, గుడిలో మేము ప్రార్థిస్తున్నాము, పాదయాత్ర చేస్తున్నాము. మీరు కూడా మీ ఇంట్లోని ప్రార్థన చేయండి. ఆ పాపకి బాగుండాలి, మనతో పాటు ఆనందంగా తిరగాలి. ఫండ్స్ ఏమి మేము కలెక్ట్ చేయట్లేదు, ఆ పాపకి బాగుండాలి, అదే చాలు. మేము ఎటువంటి డబ్బులు కూడా కలెక్ట్ చేయట్లేదు, ఆ పాప ఆరోగ్యం కోసమే మేము నడుస్తున్నాము. పాతగాజువాక నుంచి ఎన్ఏడి, కంచరపాలెం, తాచితపాలెం నుంచి సంపత్ వినాయకుడి గుడి వరకు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి చందనోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఎం హరేంద్ర ప్రసాద్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ ఈవో జె వెంకట్రావుతో కలిసి క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించిన కలెక్టర్ మార్చి 31 లోపు క్యూ లైన్ల నిర్మాణం, బారికేడింగ్ వంటి సివిల్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సుమారు 1.20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తూ ఉదయం 3 గంటల నుంచే దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు. వీఐపీలకు తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల వరకు మాత్రమే సమయం కేటాయించామని, రద్దీ నియంత్రణను, ప్రత్యేక క్యూ లైన్లు, బస్సు సౌకర్యం, పార్కింగ్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వివరించారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లో షెల్టర్లు ఏర్పాటు చేయాలని, ఆలయంలోకి సెల్ ఫోన్లను అనుమతించబోమని స్పష్టం చేశారు. అనంతరం కలెక్టర్ స్వామివారిని దర్శించుకోగా అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు శ్రీవత్సవ ఉరుకోటి రామచంద్రరావు మండిపడ్డారు. విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరిస్తూ గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలను నిలిపివేయడంపై వారు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 9 నెలలుగా విద్యార్థులకు అందాల్సిన జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన నిధులను ఈ ప్రభుత్వం విడుదల చేయడం లేదని శ్రీవత్సవ విమర్శించారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన ఆరోపించారు. వర్సిటీలకు గ్రాంట్లు విడుదల చేయకపోవడంతో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని పేర్కొన్నారు. లేదా స్టూడెంట్స్ యొక్క బాధ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. గొడవలు అనేవి కాలేజెస్లో స్టూడెంట్స్ మధ్యన యువకులుగా వాళ్ళకి ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. అలాంటివి ఒక యూనివర్సిటీ మేనేజ్మెంట్ కానీ, ఛాన్సలర్ కానీ వీళ్ళు చొరవ తీసుకొని చాలా ఎర్లీ స్టేజ్లో గొడవను పెద్దదవ్వకుండా చేయకుండా, అసలు ఒక డిస్కషన్స్ అనేవి సరిగ్గా లేకుండా ఈరోజు పోలీస్ ఆంక్షలు పెట్టడం, వాటిని వాళ్ళని ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయడం, ఆఖరికి కమిషనర్ వచ్చి ఆయన కమిషనర్ గారే వచ్చి అక్కడ నుంచునే విధంగా చేయడం, ఇలాంటివన్నీ ఆంధ్ర యూనివర్సిటీలో, అది కూడా ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే శతజయంత్సవాలు అవుతున్నాయో, 100 year సెలబ్రేషన్స్ అవుతున్నాయో, ఈ టైంలో ఇలాంటి కార్యక్రమాలు అవడం అనేది నిజంగా దౌర్భాగ్యం. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక ఏయుని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్నారు. మా ఉద్దేశంలో అయితే ఇది కూడా ఈ గొడవలు అవనివ్వడం, వీటిని ఒక ఇష్యూ చేయడం, అంటే దీనివల్ల పేరెంట్స్లో కానీ సొసైటీలో కానీ ఏయూ మీద ఒక బ్యాడ్ ప్రాపగండా తీసుకెళ్లే విధంగా యూనివర్సిటీ వాళ్ళు చేస్తున్నారు. అంటే దీని వెనకాల ఏమైనా మీకు వేరే ఆలోచనలు ఉన్నాయా అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు, ఏయూ ఎంతో చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీ, మన దేశంలోనే ఎంతో పేరుగాంచిన ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ళు మన ఉత్సవాలు కూడా మనకు జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది. అటువంటి ఒక ఆంధ్ర యూనివర్సిటీని ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీరు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మరి ఈ మధ్యనే ఏబీవీపీ మరియు ఎస్ఎఫ్ఐ యూనియన్ మధ్య, స్టూడెంట్ యూనియన్ మధ్య తగుని అది చినికి గాలివాన అయ్యే విధంగా ఈ యొక్క ఏయుబీసీ గారు కనీసం దాన్ని 4 గోడల మధ్య సమస్య పరిష్కరించాల్సిన సమస్యని ఎంతో పెద్ద గొడవ జరుగుతూ పోలీసుల మధ్య సిపి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క సమస్యను పరిష్కరించకుండా దాన్ని అందాక కొన్ని రోజులు దాన్ని వాయిదా వేసి యొక్క తీర్చే విధంగా యొక్క తీరు మనం గమనించాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ ప్రాధాన్యత అన్న మంత్రి నారా లోకేష్. ఏఐ ఆధారిత నైపుణ్యం పోర్టల్ మార్చి నాటికి అందుబాటులోకి తెస్తామని వెల్లడి.
నందిపల్లి మహానందీశ్వర స్వామి వారి నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆధ్యాత్మిక చింతన భక్తి మార్గం ద్వారానే సమాజంలో శాంతి నెలకొంటుందని స్పష్టీకరణ. జిల్లా వివిధ కేసుల గంజాయి నిల్వలను రేంజ్ డీఐజీ పర్యవేక్షణలో దగ్ధం చేసిన అనకాపల్లి జిల్లా పోలీసులు. గంజాయి రహిత సమాజ స్థాపనే ప్రభుత్వ లక్ష్యమన్న ఐజీ గోపీనాథ్ జెట్టి. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను డిమాండ్ చేసిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల. జగన్ హిందూ వ్యతిరేకి కావడమే ఇలాంటి ఘటనకు కారణమని ఆవేదన వ్యక్తం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.